హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక కొత్త స్నాక్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్దీ కూడా పిల్లలకు. అందుకోసం అని చెప్పేసి నేను ఈ స్నాక్ ఐటెం చేశాను. బూందీ కారా అండి. మా పిల్లలకైతే చాలా ఇష్టము. మంచి వర్షాకాలం వచ్చేసింది. పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక కానివ్వండి, స్కూల్కి స్నాక్ ఐటెం పెట్టడానికి కానివ్వండి, ఏదో ఒకటి కావాలంటారు కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఇట్లా బూందీ కార అనేది ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ బూందీ కోసం నేనైతే శనగపిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనం దోశ పిండి కన్నా కొంచెం లూజ్గా, అంటే మరీ బాగా కాదు, కన్సిస్టెన్సీ నేను చూపించాను చూడండి ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో. ఇగో ఈ కన్సిస్టెన్సీలో ఇలా మనము శనగపిండి అనేది కలిపేసుకోవాలి. ఇక అందులో ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు వేసానండి, సాల్ట్ అంతే. అంతకుమించి నేను అసలు అందులో ఇంకా వేరే ఏం యూజ్ చేయలేదు. అట్లా మంచిగా శనగపిండిని అంతా మంచిగా ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని ఆయిల్ పెట్టేసుకొని మంచిగా వేడైన తర్వాత రంధ్రాల గిన్నె ఉంటుంది కదండి మనకు, అంటే ఈ బూందీ గిన్నె ఉంటుంది కదా బూందీ వేసుకోవడానికి, ఆ గిన్నె యూజ్ చేసుకొని ఆయిల్ ఫస్ట్ మంచిగా కంప్లీట్గా వేడి కావాలండి. మనకు ఒక చుక్క వేస్తే పైకి ఇట్లా తేలాలి ఆయిల్లో. అంత వేడైన తర్వాత అప్పుడు మనం మంచిగా నీట్గా బూందీ అనేది వేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే మనకు పాడవగా కాకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేలాగా ఉంటుంది. అట్లా వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ బయట వాళ్ళు అసలు ఏం ఆయిల్ యూజ్ చేస్తారో ఏమో అది చేస్తారో అనేది మన డౌట్ లేకుండా ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా హ్యాపీగా పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా మొత్తం కార అంతా బూందీ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అదే కడాయిలో ఏం చేయాలంటే నెక్స్ట్ నేను పల్లీలు వేయించుకున్నాను. మీకు నచ్చినాయి అందులో. పిల్లలు పల్లీలు ఇష్టపడకపోతే పుట్నాలు కూడా, పుట్నాలు ఇష్టం ఉంటే పుట్నాలు, పల్లీలు ఇష్టం ఉంటే పల్లీలు, ఇంకా ఏంటి మనకు గ్రీన్ పీస్ ఉంటాయి కదండి, అవి వేసుకునే వాళ్ళు అవి వేసుకోవచ్చు. అంటే మీకు ఎట్లా ఏది నచ్చితే అది. అలా మీ పిల్లలు ఏది తింటే అది, బఠానీ కానివ్వండి, పుట్నాలు కానివ్వండి, పల్లీలు కానివ్వండి, వాటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నేను ఇంకొక ఇంగ్రీడియంట్ ఏం వేసానంటే అటుకులు. మనం దొడ్డటుకులు మనం పోహా వేయడానికి యూజ్ చేస్తాం కదండి, ఆ దొడ్డటుకులు వేసుకున్నాను. ఇది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా వేసుకోవచ్చు. మన ఎర్రపప్పు కూడా ఉంటుంది కదండి, మైసూర్ పప్పు అని అంటాము, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే అది కొంచెం హెల్త్కి మంచిది కాదని చెప్పేసి నేను దాన్ని యూజ్ చేయలేదు. దాన్ని ఇష్టపడే వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. అంటే చెప్తున్నాను కదండి, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలనుకుంటే ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోండి. కానీ టేస్ట్ మాత్రం ఒక్కసారి ఈ పద్ధతిలో వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అటుకులు అయితే మా పిల్లలకు చాలా ఇష్టం. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. నేను అటుకులు వేసుకున్న తర్వాత మొత్తం కరివేపాకు, వెల్లుల్లి కూడా అండి, వెల్లుల్లి కూడా మంచిగా కొంచెం కచ్చపచ్చగా, అంటే పొట్టు తీయకుండా డైరెక్ట్గానే కొంచెం కచ్చపచ్చగా నలిపేసినట్టు చేసేసి దాన్ని ఆయిల్లో తీసేసుకొని అన్నీ ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కార, పల్లీలు, పుట్నాలు, మన కరివేపాకు వాటన్నిటిని మొత్తం తీసేసుకొని అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, కారం కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ అయినా మనకు కారా బూందీ అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి. మీ పిల్లలకు అసలు ఇక బయట మనం కొనాల్సిన అవసరం లేకుండా చాలా ఇష్టంగా హెల్దీగా పెట్టవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే నా వీడియో అంత వేరే వాళ్ళకి రిఫరల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.